హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా గానీ ప్లీజ్ లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా కామెంట్ చేస్తున్నారనమాట. షార్ట్స్ కావచ్చు, లాంగ్ వీడియోస్ కన్నిట్లికి కూడా. నేను మొన్న రీసెంట్‌గానే షార్ట్ ప్రాంక్ వీడియో అనేది అప్‌లోడ్ చేశాను. అది మంచి రీచ్ ఎళ్ళింది. థ్యాంక్ యూ అండి. ఇదంతా కూడా మీ యొక్క సపోర్ట్ వల్లే అనమాట. ఎప్పుడు కూడా మీ యొక్క సపోర్ట్ అనేది మన ఛానల్‌కి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోతే గనక, ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇంకా గుడికెళ్ళొచ్చేసిన తర్వాత ఈవినింగ్ అదంతా కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండీ! ఇంక నైట్ అయ్యింది. ఇంకా ఈవినింగ్ అయ్యే టైంకి మా వీధిలో వాళ్ళందరూ కూడా చక్కగా బయటకొచ్చి అందరూ పలకరించుకుంటున్నామనమాట. ఎప్పుడొచ్చారు? ఏంటి? పిల్లలు బాగున్నారా? ఎక్కడుంటున్నారు? ఏంటి? అవంతా కూడా పలకరించేసుకున్న తర్వాత ఇంక నైట్ అయింది కదా! ఇంక ఫ్రెష్ అప్ అవుదాము అనుకునేసరికి ఇంక పిల్లలకైతే డ్యాడీ కేక్ తీసుకొచ్చారు. ఇంకా అలా వదిలేస్తే పిల్లలు పాడు చేసేస్తారు అనేసని, ఇంకా వాళ్ళకి పీసెస్ కట్ చేసి ఇచ్చేస్తున్నాననమాట ముగ్గురికి కూడా. మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా! నెమ్మదిగా ఇంకా చీకటి పడుతూ ఉంది. ఇంకా పిల్లలైతే చెస్ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా నైట్‌కి మా పిల్లలైతే చికెన్ కావాలి అంటే, ఇంక డ్యాడీ చికెన్ తెచ్చారు. ఇంక చికెన్ కర్రీ చేసేసి స్నానం చేద్దాం అనేసైతే నేనింకిక్కడ చికెన్ అనేది కుక్ చేస్తూ ఉన్నాననమాట. ఇక్కడైతే చికెను అలానే ఆనియన్స్ ఇవన్నీ కూడా అమ్మ రెడీ చేసైతే ఇచ్చేసారండి. మన ఇంటి దగ్గర ఉన్నామనుకోండి, అంతా మనమే చేసుకోవాలనమాట. చికెన్ కడుక్కోవడం, లేదంటే ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అదంతా కూడా. ఇంకా ఆ ఈవినింగ్ అంతా కూడా మేమైతే ఫస్ట్ మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అలానే మా పెద్దత్త వాళ్ళ ఇంటికి, మా చిన్నత్త వాళ్ళ ఇంటికి, అలానే మా పిన్ని వాళ్ళ ఇంటికి మొత్తం అందరింటికి కూడా ఒకసారి తిరిగేసామండి. కానీ ఎక్కడ కూడా నేను వీడియో అయితే షూట్ చేయలేదనమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇష్టం ఉండాలి కదా! తీయాలా లేదా అనేసని. ఈసారి నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకిష్టమైతేనే నేను వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు. ఇంకా ఇక్కడైతే గనక నైట్ ఇంకా డిన్నర్ అంతా అయిపోయింది. మేము పడుకునేసరికి 10:30, 11 అయిపోయింది. ఇంకా అమ్మ, నేను, అక్క సరదాగా అలా కూర్చొని మాటలాడుకుంటూ ఇంక అలా టైమ్ స్పెండ్ చేశామనమాట. అందుకని మార్నింగ్ లేవడం అనేది కొంచెం లేట్ అయిందండి. 6:30 అట్లా అయిపోయిందనమాట. ఇంక ఫాస్ట్‌గా ఇంక రెడీ అవుతున్నాము. ఎందుకు అంటే ఇంకా మేము, అక్క వాళ్ళం కూడా ఇంకా స్టార్ట్ అవుదాం అనేసని. ఇంకిక్కడైతే గనక స్టేషన్‌కైతే వచ్చేసామండి. స్టేషన్‌కొచ్చేసి ఇంక వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. ట్రైన్ అనేది 9:30కి వస్తుంది. మేమింకా ఇంటి దగ్గర నుంచి 8:40, 8:45కి అట్లాగా స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే కనుక మేము పిల్లల్ని అక్కయితే తీసుకెళ్తూ ఉన్నారండి. ఎందుకు అంటే పిల్లలకి ఎలానో ఇప్పుడు హాలిడేసే కాబట్టి అన్నా! వాళ్ళు కూడా అన్నా! మనతోని అమ్ దొడ్డ వాళ్ళ అన్నా! ఇంటికెళ్తాము అది ఇది అనేసి అంటూ ఉన్నారు. సరే ఎలాగో స్కూలుంటే ఎలాగో పంపియడానికి అవ్వట్లేదు. స్కూల్ లేదు కదా! అనేసని ఇంక వాళ్ళ డ్యాడీ కూడా ఒప్పుకున్నారనమాట. ఇంక అందుకని ఇంకా అక్కతో పాటు అయితే పిల్లల్ని ఇద్దరిని కూడా పంపిస్తూ ఉన్నానండి. షూ మీకు కౌశి ప్రీవియస్ పూజ వీడియోస్‌లో చెప్పాను కదా! లగేజ్ బాయ్ సర్దేటప్పుడు మా పిల్లలు బాయ్ బాయ్ క్యాంప్ వెళ్తున్నారు. అందుకని బాయ్ వాళ్ళకి సెపరేట్‌గా బ్యాగ్స్ పెట్టాను. నేను సెపరేట్‌గా బ్యాగ్ సర్దుకున్నాను అనేసని. ఇక్కడికేండి వాళ్ళ దొడ్డ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉన్నారనమాట. ఇంకిక్కడ పిల్లలు అలానే అక్క వాళ్ళంతా కూడా ఇక్కడ ట్రైన్ ఎక్కేసి ఇంకైతే స్టార్ట్ అయ్యారనమాట. నేనింక ఏంటి అంటే పిల్లలు ఎళ్ళేంత వరకు ఉందాము అనేసని నేనైతే ఇంక స్టేషన్‌లోనే ఉండిపోయాను. ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లాగా. పిల్లలు వెళ్ళిన తర్వాత మనం కూడా స్టార్ట్ అవుదాం అనేసని. ఇంక పిల్లలు వెళ్ళారు. మేము కూడా స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి ఇంకా మా సుజాత నగర్‌కైతే వచ్చేసామనమాట. వచ్చిన తర్వాత మంచి ఎండలో వచ్చాము మేము. 12:30 అట్లాగా అవుతుంది ఇంటికొచ్చేసరికి. కొంచెం అలా సోడా కలుపుకొనైతే తాగేసాను నేను. ఇంక వచ్చే దారిలోనే కొద్దిగా ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాననమాట. కరివేపాకు, కొత్తిమీర, అలానే లెమన్స్ కావాలి. కొంచెం అల్లం కూడా తీసుకున్నాననమాట. ఇవన్నీ కూడాను. చూస్తున్నారు గదండీ! మొత్తం ఎలా అంటే అలా అయిపోయాము. ఇదైతే ఈ శారీ కొత్త శారీ అండి. అమ్మ అయితే నాకు పెట్టారనమాట. ఈ శారీ కలరొచ్చి పిస్తా గ్రీను. మీకు కొంచెం లైట్ కలర్‌లో అట్లా కనిపించచ్చు. ఇదేంటంటే అక్కే అక్కడ తాడేపల్లిగూడెం నుంచి కొనేసి తీసుకొచ్చారు. అక్కకొక శారీ అలానే నాకొక శారీ అనమాట.
స్టిచ్చింగ్ కూడా బ్లౌజ్ అనేది అక్కే చేయించారండి. స్టిచ్చింగ్ అస్సలు కుదరలేదు. అస్సలు బాలేదనమాట. సరే వచ్చేటప్పుడు కొత్త బట్టలు కట్టుకురావాలి కదా అనేసని ఉద్దేశంతో ఇంకా ఆ బ్లౌజ్ బాగుండకపోయినా గానీ, ఇంకా అదే వేసుకొని వచ్చేసాము. అక్కది బ్లౌజ్ బాలేదు. నా బ్లౌజ్ కూడా బాలేదు. నాదేంటి అంటే మెజర్‌మెంట్స్‌కి కరెక్ట్‌గా ఉండే బ్లౌజ్ అనేది లేదు కాబట్టి పాడైందనుకోవచ్చు. ఆవిడ మా అక్కది కూడా అసలు బాలేదనమాట. నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మాకు ఏంటంటే మా చిన్నత్త మా పెద్దత్త, మా పిన్ని, అమ్మ వీళ్ళు ముగ్గురు కూడా శారీస్ పెట్టారండి. ఈ శారీస్ కలెక్షన్ అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ ఇప్పుడు నేను కట్టుకున్న శారీకనేది నాకొక చిన్న డౌటుంది. అది మీతో షేర్ చేసుకుంటాననమాట. అది మీరు ఇచ్చే సజెషన్ బట్టి అప్పుడు నేను ఏంటన్నది డిసైడ్ అవుతాను. ఇంకిక్కడికొచ్చేస్తే గనక ఇంటికొచ్చేసిన తర్వాత 12:30 అట్లా అయింది కదా! ఇంకా మేము లంచ్ అదేమి కూడా ప్రిపేర్ చేసుకోలేదు. మార్నింగ్ టిఫిన్ కూడా కొంచెం లేట్‌గానే తిన్నాం కాబట్టి హెవీగానే అనిపిస్తుంది అని ఇంకిక్కడ పూతరేకులుంటే పూతరేకు తినేసి, ఇక్కడ అమ్మయితే వాటర్ మిలన్ ఇచ్చారు వచ్చేటప్పుడు. ఇంక వాటర్ మిలన్ ముక్కలు కోసుకొనయితే వాటర్ మిలన్ చక్కగా తినేసాము. ఇంకా ఆ మధ్యాహ్నానికైతే మా లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా వచ్చేటప్పుడైతే అమ్మ పాలు, పెరుగు ఇవన్నీ ఎప్పుడు పంపిస్తూనే ఉంటారండి. అమ్మ కాచేసినా గానీ ఇంటి దగ్గర పాలు ఇంటికొచ్చిన తర్వాత ఒకసారి మనం కాచుకున్నామంటే గనక పాలు ఇరిగిపోకుండా బాగా ఉంటాయన్నమాట. ఇంకా అందుకని ఇంటికి రాగానే నేను ఫస్ట్ ఫస్ట్ చేసే పనేంటి అంటే పాలు కాచేస్తాను ముందు. కాచేసాము అంటే గనక ఆ పాలు ఇరిగిపోకుండా మనకి ఒక 1 వీక్ అన్నా గానీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అట్లనే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే గనక పాలు ఫ్రిడ్జ్‌లో పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇంకా అవన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నాననమాట. ఇంకిలా వదిలేసామనుకోండి ఎండకి అస్సల ఈ ఆకనేది వళ్ళిపోయినట్టు అయిపోతుంది కదా! ఇంక అందుకనే ఇంకా దేనికవి సెపరేట్ చేసేసి, కట్ చేసేసి నీట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉన్నాను. నిజంగా పిల్లలు మాతో రాలేదు కాబట్టి ఇల్లంతా బోసిపోయినట్టుగా ఏదో సైలెంట్‌గా ఉన్న ఫీలింగయితే వచ్చిందనమాట. పిల్లలు మాతో పాటు వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ బొమ్మలు చూసుకోవడము, లేదంటే అటు ఇటు తిరగడం, కొంచెం గోలగోలగా ఉంటుంది గదా! పిల్లలు ఉన్నారు అంటే గనక. ఈసారి మేమే కాబట్టి ఏదో వచ్చామా, ఉన్నామా అన్న ఫీలింగే ఉంది నాకు నిజంగా. వాళ్ళు అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది 1 వీక్ అయినా గానీ, నాకు ఎన్నో డేస్ లాగా అనిపిచ్చేదండి. ఎందుకంటే పిల్లలు అలవాటైపోయి, ఇంకా ఇల్లంతా గూడా చాలా సైలెంట్‌గా నాకు ఏమీ పని లేకుండా రోజంతా గూడా ఖాళీగా ఉన్న ఫీలొచ్చేదనమాట. ఇక్కడైతే ఈవినింగ్ అయింది. మా వారైతే ఇంకా స్నాక్ అయితే తీసుకొచ్చారండి. ఓకే అండి. మరొక మంచి శారీ కలెక్షన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.